శ్రీకృష్ణ అందరికీ స్వాగతం. శ్రీమద్ భాగవతంలో విశుద్ధ భక్తి యోగ జ్ఞాన వైరాగ్య అతీతము అనేటువంటి అధ్యాయాన్ని మనం చూస్తున్నాము. 11వ స్కంధం 20వ అధ్యాయం. ఇందులో ఉద్ధవుడు కొన్ని ప్రశ్నల్ని అడిగారు. ఉద్ధవుడు ప్రశ్నిస్తూ గుణదోషాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ గుణదోషాలు అనేటువంటివి ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మానవుల మీదకి ఎందుకు వచ్చాయి అని అంటే వేదాల కారణంగా వచ్చాయి. ఓకే, వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ, లేదంటే వేదాలలో చెప్పబడినటువంటి విధి విధానాలు ఫాలో అవ్వడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి గుణదోషాలకి కారణమవుతున్నాయి. ఓకే, మరి దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? పోగొట్టుకోవాలంటే తిరిగి వేదాలనే ఆశ్రయించాలి. అంటే ముందు అది ఏం చెప్తుంది? ప్రాబ్లం చెప్తుంది. ఆ తర్వాత ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చెప్తుంది. ఓకే, మనం ప్రాబ్లం వరకు వినేసి సొల్యూషన్ వినలేదనుకోండి, సగం జ్ఞానం అవుతుంది, అర్ధ జ్ఞానం, దానివల్ల లాభం లేదు. కానీ వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనందరికీ కూడా కృష్ణ ప్రేమని, కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం కోసం ఇవ్వబడింది. వర్ణాశ్రమ ధర్మంలో మనం పాటించేటప్పుడు వేదాల ప్రకారంగా ఈ గుణదోషాలు అనేటువంటివి సహజం. ఈ గుణదోషాలను కోల్పోయే స్థితికి మనం అందరం కూడా వెళ్ళలేకపోతున్నాము. విశుద్ధ భక్తి యోగ స్థితికి మనము వెళ్ళగలగాలి. అందుకనే దీని గురించే మనకి ఇలా అడగడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు సమాధానం చెప్తారు. 6వ శ్లోకం చదవలేదు కదండి ప్రమీల మాత? 7 నుంచి చదవ. సో 6వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్పారు? మానవులు సిద్ధిని పడేయవలనని నేను కోరుకున్న కారణముగానే జ్ఞానపదము, కర్మపదము, భక్తి పదము అను 3 పదములను నాచే వర్ణితమైనవి. ఓకే, సో కృష్ణుడు చెప్తున్నారు, సిద్ధిని పొందేటువంటి ప్రక్రియ కోసం ఈ 3 విధానాలని ఇచ్చాను నేను. ఏమిటి ఆ సిద్ధి? ముక్తి, భగవంతుడి యొక్క ధామం పొందడం కోసం పరమ సిద్ధిని పొందాలి. ఓకే, అలా కాకుండా మామూలుగా ఇంటర్మీడియట్ గా, అంటే మధ్యలో వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భౌతికమైనటువంటి సిద్ధులు. ఆ సిద్ధులు అనేటువంటి బై ప్రోడక్ట్ లాగా ఆటోమేటిక్ గా వస్తాయి. వాటి గురించి కాదు ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటిది. కృష్ణుడు చెప్తున్నటువంటిది పరమ సిద్ధిని పొందడం కోసం భగవంతుడు జ్ఞానపదము, కర్మపదము, భక్తి పదము అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ 3 పద్ధతుల ద్వారా కాకుండా వేరే ఏ పద్ధతి ద్వారా అయినా సరే నేను పరమసిద్ధిని పొందుతాను అనేటువంటి ప్రయత్నం చేస్తే అది సమయం వృధా అవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఈ 3 పద్ధతుల్లో కూడా చూస్తే ఉత్తమమైన పద్ధతి ఆల్రెడీ భక్తి యోగం అనేటువంటిది ఇంతకు ముందు తెలియచేసేసారు కృష్ణుడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఏమిటి అని అంటే, మిగిలినటువంటి 2 పద్ధతులు మరి ఎందుకు చెప్తున్నారు? భక్తి యోగం ఉత్తమమైనది అన్నప్పుడు అందరూ కూడా భక్తి యోగ స్థితికి డైరెక్ట్ గా రాలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా కర్మ ద్వారా, జ్ఞానము ద్వారా భక్తి స్థితికి వచ్చేటువంటి మార్గాన్ని తెలియజేస్తారు. అంటే భక్తిలోకి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గంలో ఇవి కొన్ని మెట్లు మాత్రమే, జ్ఞాన కర్మ అనేటువంటివి. ఓకే, సో ఈ కర్మయోగము అనేటువంటి దాంట్లోకి రాకుండా భక్తి యోగంలోకి పోవడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఆ స్థాయిలో మనకి ప్రేమ, ఆ స్థాయిలో మనకి శ్రద్ధ అనేటువంటిది కలగాలి. కాబట్టి కర్మయోగం ద్వారా మనం పొందగలుగుతాం. జ్ఞానము అనేటువంటిది మనకి ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచుతుంది, మనలో ఉన్నటువంటి కృష్ణ భక్తిని పెంచుతుంది. జ్ఞానము కారణంగా మనం మన యొక్క సాధనలో దృఢంగా ఉండగలుగుతాము. ఆ విధంగా మనము భక్తిలో పురోగమించగలుగుతాం. ఓకే, ఇది కృష్ణుడు మొదటి శ్లోకంలో చెప్పినటువంటి సమాధానం. నెక్స్ట్ 7వ శ్లోకం ప్రమిల మాత. నిర్విణ్ణానాం జ్ఞానయోగో న్యాసినామిహ కర్మసు. నిర్విణయోగో న్యాసినామిహ కర్మసు. తేష్వ నిర్విణ్ణ చిత్తానాం కర్మయోగస్తు కామినాం. తేష్వ నిర్విణ్ణ చిత్తానాం కర్మయోగస్తు కామినాం. జ్ఞానయోగ పదము లౌకిక జీవితంలో విసుగు చెంది ఆ విధముగా సాధారణ కామ్య కర్మల నుండి విరక్తులైన వారికే ఉపదేశించబడినది. తీరవలసిన వీటిని కలిగిన వారై లౌకిక జీవితం నందు విసుగు చెందని వారు కర్మయోగ పదము ద్వారా సిద్ధిని పొందవచ్చును. భాష్యము. మానవుల వివిధ సిద్ధి పదములను అవలంబించినట్లు చేసేడు విభిన్న మనోవృత్తులను భగవానుడు ఈ శ్లోకములో వెల్లడి కావించుచున్నాడు. సమాజము, బంధుత్వం,
ప్రేమ జీవనముతో విసుగు చెందిన వారు, స్వర్గప్రాప్తి మరలా దుఃఖమునే కలిగించునని ఎరిగిన వారు, నేరుగా జ్ఞాన పదమును తాత్విక వివేచనము ద్వారా వారు సంసార బంధనములను అధిగమించెదరు. సమాజము, బంధుత్వము, ప్రేమ అని వాటిని బంధువులతో పాటు స్వర్గమునకు పోయే అవకాశము పట్ల ఉత్సాహంతో ఉన్నవారు నేరుగా కఠినమైనట్టి జ్ఞాన ప్రగతి పదమును స్వీకరింపజాలరు. దానికును అట్టి వ్యక్తులు గృహస్థ జీవనమునందే ఉండి కర్మఫలములను భగవదర్పణమును కావింపవలను. ఈ ప్రకారము వారు కూడా పరిపూర్ణులైకి విరక్తిని నేర్వగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణాం. ఓకే, సో ఈ 3 పదాల్లో జ్ఞానపదం గురించి చెప్తున్నారు. జ్ఞానపదం ఎవరికి ఉద్దేశించబడింది అని అంటే పూర్తి లౌకిక జీవితం మీద వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులకి జ్ఞానపదము అనేటువంటిది ఉద్దేశించబడింది. విరక్తులైనటువంటి వాళ్ళు, లౌకిక జీవనం మీద కామ్య కర్మల పట్ల విరక్తిని పొందినటువంటి వాళ్ళకు ఉద్దేశించబడింది జ్ఞానపదము. తీరవలసినటువంటి కోరికలు పెక్కింటిని కలవారై లౌకిక జీవనం నుండి విసుగు చెందని వాళ్ళు కర్మయోగ పదము ద్వారా సిద్ధిని పొందవచ్చును. ఓకే, కర్మయోగం ఎవరికి ఉద్దేశించబడింది? జ్ఞానయోగం ఎవరికి ఉద్దేశించబడింది? లౌకిక జీవితం మీద కోరికలు నశించినటువంటి వ్యక్తులు కర్మయోగ పద్ధతి ద్వారా వాళ్ళు జీవన సిద్ధిని పొందాలి. అదే ఎవరైతే వైరాగ్య స్థితికి వెళ్తారో, లౌకిక జీవనం పట్ల విరక్తులు అవుతారో అలాంటి వాళ్ళు జ్ఞానయోగ పద్ధతి ద్వారా వాళ్ళు ముక్తిని పొందాలి. ఓకే, ఇది ఈ 2 పద్ధతులు ఇవ్వబడింది. నెక్స్ట్ 8 మంజులత మాత. యాదృచ్ఛయా మత్కతాదో జాత శ్రద్ధస్తు యః పుమాన్. యదృచ్ఛయా మత్కతాధౌ శ్రద్ధ పుమాన్. న నిర్విణ్ణో నాతిసక్తో భక్తి యోగస్య సిద్ధిదః. న నిర్విణ్ణో నాస్తి సక్తో భక్తి యోగోస్య సిద్ధిదః. భాగ్యవశమున నా మహిమలను వినుట యందు పొందినచో లౌకిక జీవితమునందు మరీ విసుగు చెందక అనురక్తుడు కాగా మనుజుడు నా ప్రేమ భక్తి పదము ద్వారా సిద్ధిని పడేయవలెను. ప్రభుపాదుడు ఏదో విధముగా విశుద్ధ భగవద్భక్తుల సాంగత్యమును పొంది వారి నుండి దివ్యమైన కృష్ణ కథలను వినినచో చక్కని భగవద్భక్తుడు అయ్యేది అవకాశములో పేర్కొనబడినట్లు లౌకిక జీవితంతో పూర్తిగా విసిగి చెందిన వారు జ్ఞానపథమును చేపట్టి తమ అస్తిత్వ లేకుండాన్నట్లు తీవ్రముగా యత్నింతురు. ఇంద్రియ భోగమునకు ఇంకను అనురక్తులైన వారు తమ సామాన్య కలాపములను భగవంతును అర్పించి నరుకు యత్నించెదరు. ఇంకొక ప్రక్క విశుద్ధ భక్తికి ఉత్తమ పాత్రుడు లౌకిక జీవనము పట్ల పూర్తిగా విసిగి చెందిన వాడు గాని విరక్తుడు గాని కామైన సుఖమును పొసగజాలదు కనుక దానిని మరింత కొనసాగించవలనని అతడు కోరుకొనడు. అయినను భక్తి యోగ పాత్రుడు తన అస్తిత్వంలోని ఆశను విడిచిపెట్టాడు. భౌతికాసక్తి, దాని పట్ల నిరాకార ప్రతిక్రియ అనేది 2 అతిస్థితులకు దూరమైన వాడు ఏదో విధముగా బడసి శ్రద్ధతో వారి వలన కథాశ్రవణము చేయువాడు భగవంతునితో ఇచ్చట వర్ణింపబడినట్లు భగవద్ధామ పయనమునకు ఉత్తమ పాత్రుడు కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, ఇంతకు ముందు మనకి కర్మయోగము, జ్ఞానయోగము అనేటువంటిది ఎవరికి ఉద్దేశించబడింది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇక్కడ భక్తి యోగ పదం ఎవరికి ఉద్దేశించబడింది? భక్తి యోగం అనేటువంటిది ఎవరి కోసమైనా ఉద్దేశించబడింది. అంటే భక్తి యోగంలోకి రావడానికి ఫలానా అర్హత ఉండాలి, ఉంటేనే మీరు భక్తి యోగం చేయొచ్చు అని లేదు. మనం ఎంత పుణ్యాత్ములమైనా, మనం ఎంత పాపాత్ములమైనా, మనం ఏ కుటుంబంలో పుట్టినా, మనం ఏ వర్ణంలో పుట్టినా, ఏ జాతి వాళ్ళమైనా సరే భక్తి యోగంలోకి రావచ్చు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు సాధ్యమవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, భాగ్యవశమున నా మహిమలని, నా కీర్తనలని వినడంలో, కీర్తించడంలో శ్రద్ధను కనుక పొందినట్లయితే వాళ్ళు నా ప్రేమ భక్తిని పొందేటువంటి అవకాశం ఉంది. ప్రేమ భక్తి పదము ద్వారా వాళ్ళు సిద్ధిని పొందగలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. జస్ట్ ఒక 5 నిమిషాల ముందు, క్లాస్ స్టార్ట్ అవడం కంటే ఒక 5 నిమిషాల ముందు గౌనస్వామి మహారాజు రచించినటువంటి ఒక పారాగ్రాఫ్ చదివాం. పారాగ్రాఫ్ లో సేమ్ ఇదే చెప్పబడింది. ఓకే, ఏమని చెప్పబడింది? భక్తుల సాంగత్యంలోకి వచ్చినటువంటి వ్యక్తికి
వినాలి, శ్రవణం చేయాలి, కీర్తన చెయ్యాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. భక్తుల సాంగత్యంలోకి రాకపోతే అది రాదు. అప్పుడు ఆ వ్యక్తిలో ఆ జీవుడికి ఉన్నటువంటి శక్తి ప్రకటమవుతుంది. ఏంటి ఆ శక్తి అంటే మాయను జయించేటువంటి శక్తి. మాయను జయించడం అంటే లౌకికమైనటువంటి విషయాల పట్ల అనాసక్తి కలగడం. కృష్ణుడు కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తామో ఆ సాంగత్యంలోకి వచ్చినటువంటి మహిమ కారణంగా మనకి గురువు యొక్క పాదపద్మాలను ఆశ్రయించేటువంటి శ్రద్ధ కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. అంటే ఈ గురువు పాదాలను నేను ఎందుకు ఆశ్రయించాలి అనే వాళ్ళం, అవును గురువుని ఆశ్రయించడం అవసరము అనేటువంటి విశ్వాసం మనకు పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసం మనకి పెరుగుతుందో అప్పుడు శ్రవణం, కీర్తనం మొదలవుతాయి. శ్రవణం వల్ల కీర్తనం, కీర్తనం వల్ల కృష్ణుడి యొక్క ప్రేమ, ఇవి మనకి లభిస్తాయి. అంటే ఏంటి? శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ. భజన క్రియ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? భక్తుల సాంగత్యంలో వచ్చినప్పుడు. శ్రద్ధ దానంతరకు అది రాదు. శ్రద్ధ అంటే విశ్వాసం, విశ్వాసం దానంతరకు అది రాదు. మనం మన పనులు చేసుకుంటూ పోతున్నాం, మన కర్మలు మనం చేసుకుంటూ పోతున్నాం. మనం ఎవరు భక్తుల సాంగత్యంలోకి రాకుండా, మనం ఏ కృష్ణ కథ వినకుండా, మనం ఎప్పుడు గుడికి వెళ్ళకపోతే శ్రద్ధ వస్తుందా భగవంతుడి మీద? రాదు. సో ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలోకి వెళ్తామో, అంటే భక్తులు కాని వాళ్ళు, మేము మాయాపూర్ వెళ్తున్నాం మాతో పాటు రండి, అక్కడ మీకు చాలా మంది భక్తులు కనిపిస్తారు. అక్కడ చాలా మంది వాళ్ళు చేసేటువంటి సాధన కనిపిస్తుంది. వాళ్ళందరినీ చూస్తే మనకు కూడా అనిపిస్తుంది మనం కూడా చెయ్యాలి అని. అలా మొదలుపెట్టిన వాళ్ళమే మేము. మాయాపూర్ వెళ్ళిన తర్వాత 16 మాలలు జపం చేయడం మొదలుపెట్టాం. ఓకే, మాయాపూర్ నేను ఎందుకు వెళ్ళా అంటే మాధురి మాతాజీకి ఆమెకి వెళ్ళాలనిపించింది కాబట్టి ఆమెను తీసుకెళ్ళడం కోసం నేను కూడా వెళ్ళాను. అప్పటికి నేను ఒక్క మాల కూడా జపం చేయట్లా, జస్ట్ ఏదో వింటున్నా అంతే. ఓకే, అంటే భక్తుల సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు మనకి విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరగడం కారణంగా మనము గురువు యొక్క పాదపద్మాలను ఆశ్రయించాలి అని అనుకుంటాం. గురువు యొక్క పాదపద్మాలను ఆశ్రయించిన తర్వాత చేసేటువంటి శ్రవణ కీర్తనాన్ని భజన క్రియ అంటారు. ముందు చేసేదాన్ని భజన క్రియ అన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరైతే గురు దీక్ష పొందినటువంటి వాళ్ళు, గురువు ఆశ్రయంలో లేనటువంటి వాళ్ళు ఎవరైతే శ్రవణం కీర్తనం చేస్తున్నారో దాన్ని భజన క్రియ అన్నారు. కానీ భక్తిలో ఒక దశ ఏమిటి అంటే భజన క్రియ. భజన క్రియ రాకుండా మనలో ఉన్నటువంటి అనర్థాలు పోవు. మనలో ఉన్నటువంటి అనర్థాలు అలానే ఉంటాయి. అందుకని మనం అందరం అనుకుంటాం, నేను చాలా సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నానండి, కానీ నాలో ఇంకా లోపాలు చాలా ఉన్నాయి, ఆ లోపాలన్నీ పోవట్లేదు, నేను ఏం చేయాలి అని అడుగుతూనే ఉంటాం కదండి. మీ అందరూ ఎవరైనా అడిగారా ఎప్పుడైనా? అనర్థాలు అలానే ఉన్నాయండి, నేనేం చేయాలి? ప్రభుజీ మాకు అనిపిస్తూనే ఉంటది. కారణం మనం భజన క్రియకి రాలేదు కాబట్టి. భజన క్రియ ఎప్పుడో నాలో ఇంకా చాలా అనర్థాలు ఉన్నాయండి, నేను గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళలేను, నేను గురువు యొక్క ఆశ్రయం తీసుకోలేను, నేను గురువుని పొందలేను అనుకునేవాడు కూడా చాలా మంది ఉంటారు. నాకు గురువుని పొందే అర్హత లేదు అని అనుకుంటారు. నీకు విశ్వాసం ఉంటే చాలు, గురువుని పొందొచ్చు. అనర్థాలు అందరికీ ఉన్నాయి. గురువుని పొందిన తరువాత చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అది అనర్థ నివృత్తి వరకు తీసుకెళ్తుంది. భజన క్రియ అంటారు దాన్ని. ఓకే, భజన క్రియ దశకి రాకుండా అనర్థ నివృత్తి జరగదు. ఓకే, కొంతమందికి పుట్టుకతో తల్లిదండ్రుల కారణంగాను, కుటుంబం కారణంగాను కొంతవరకు వాళ్ళలో అనర్థాలు కొంచెం తక్కువగా ఉండొచ్చేమో, కానీ పూర్తిగా అనర్థాలు లేకుండా అయితే ఉండలేదు. 100% ప్యూరిఫికేషన్ అనేటువంటిది మనకి భజన క్రియ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ భజన క్రియ చెయ్యాలి అని చెప్తున్నారు. అప్పుడే ప్రేమ భక్తి స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడే ప్రేమ భక్తి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 9వ శ్లోకం ఇందుమతి మాతాజీ. తావత్ కర్మాణి కుర్వీత నిర్విద్యేత యావత. హరే కృష్ణ ప్రభు. ఎవరు? ఇందుమతి మాతాజీ. తావత్ కర్మాణి కుర్వీత మత్కథా శ్రవణాదౌ వా శ్రద్ధా యావన్న జాయతే. మత్కథా శ్రవణాదౌ వా శ్రద్ధా యావన్న
కర్మయందు సంతృష్టి చెందనంత వరకు శ్రవణ కీర్తన విష్ణు స్మరణ ద్వారా భక్తి యోగమునందు రుచి ఉత్పన్నం కానంత వరకు మనుజుడు అనుసరించి వర్తించవలసి ఉండును. భాష్యము. విశుద్ధ భక్తుల సాంగత్యముచే శ్రీకృష్ణ భగవానుని యందు దృఢమైన శ్రద్ధ భగవత్ సేవలో పూర్తిగా నెలకొనినంత వరకు మనుజుడు సామాన్యమగు వేద నియమములను విధులను ఉపేక్షింపరాదు. దీనిని గురించి స్వయంగా శృతి స్మృతి మమేవాజ్ఞే ఎస్తే ఉల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచేది మమ ద్వేషి వైష్ణవ. శృతులు స్మృతులు నా ఆదేశములని ఎరుగవలను. వాటిని ఉల్లంఘించిన వాడు నా సంకల్పమునే ఉల్లంఘించిన వాడగును. అట్టి వ్యక్తి నా భక్తుడని చెప్పబడినను వాస్తవమునకు అతడు వైష్ణవుడు కాదు. మనుజుడు శ్రవణ కీర్తన విధానమునందు సామాన్యమగు వేదాదేశమును తప్పక పాటింపవలెనని భగవానుడిచ్చట పలుకుతున్నాడు. విశుద్ధ భగవద్భక్తుని గుర్తించుటకు అనేక చిహ్నములు భాగవతము 1.2.7 నందలి ప్రథమ స్కందములు ఇట్లు చెప్పబడినది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోగాసు వైరాగ్యం జ్ఞానంచ యదాహైతుకం. భక్తి యోగములో వాస్తవంగా నెలకొనిన వాడు కృష్ణ భక్తి భావన గురించిన లౌకిక కార్య విరక్తిని వెంటనే పొందగలడు. ఈ స్థితిలో నెలకొనిన వాడు సామాన్యమగు వేదాదేశములను తప్పక పాటింపవలెను. లేని చెడు ప్రమాదం ఉన్నది. ఇంకొక ప్రక్క కృష్ణ భక్తి యందు గొప్ప శ్రద్ధను పొందినవాడు భగవత్ కార్యమును మరింత పురోగమింపజేసడి సంకోచింపడు. శ్రీమద్ భాగవతము 11.5.41 నందలి ఏకాదశ స్కందములోనే ఇట్లు చెప్పబడినది. నృణాం పితॄణాం నాకింకరో నాయం రుణీచారాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం నృత్యకర్తం. సమస్తమగు కర్తవ్యములను విడిచిపెట్టి ముక్తినొసగడి ముకుందని పాదపద్మములను ఆశ్రయించిన వాడు ఓ ఈమించిన నాడు దేవతలు, ఋషులు, సాధారణ జీవులు, కుటుంబ సభ్యులు, మానవాళి లేదా పితృదేవతలకు రుణపడి ఉండడు. సంపూర్ణ శరణాగతుడైనప్పుడు శరణాగత జీవుని సమస్త బాధ్యతలను రుణములను తీర్చివేసదనడి భగవంతుని ఆశ్రయించిన వాడగునని శ్రీల జీవ గోస్వామి ఈ సందర్భమును తెలిపిరి. ఈ విధంగా భక్తుడు భగవానుని రక్షణ వాగ్దానమును భయదూరుడగును. కానీ లౌకికానురక్తులైన వారు సంపూర్ణ భగవత్ శరణాగతి పట్ల భీతులై తద్వారా దేవదేవుని పటవును వెల్లడి చేసిన వారగుదురు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఓకే. సకామ కర్మయందు సంతుష్టి చెందనంత వరకు శ్రవణ కీర్తన విష్ణుస్మరణం ద్వారా భక్తి యోగం నుండి రుచి ఉత్పన్నము కానంత వరకు మనుషుడు వేదాదేశ విధులను అనుసరించి వర్తించవలసి ఉండదు. ఓకే. అంటే మనం చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అది మనం అందరం ఇష్టపూర్వకంగా చేస్తున్నామా? దాని వలన ఆనందం కలుగుతుందా? మనకి హాయిగా ఉంటుందా? అయితే బండలు మోసినట్టు ఉంటుందా ఒక మాల జపం చేయడానికి? స్టార్టింగ్ లో హాయిగా ఉంటుంది ప్రభుజీ. హ్యాపీగా ఉంటుంది ప్రభు. ఫస్ట్ లో కష్టమైంది కానీ ఇప్పుడు బాగుంటుంది. అంటే స్టార్టింగ్ లో మనకి దాని మీద రుచి కలగదు. ఓకే. ఇది చేయడం వల్ల మనకి కలిగేటువంటి ఆనందం అవన్నీ ఏముండవు. కానీ వేదాదేశం ప్రకారంగా మనం నియమాలని పాటించాలి. సాధన అనేటువంటిది మనము తప్పనిసరిగా చెయ్యాలి. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దానివల్ల మనకి ఆనందం కలుగుతున్నా ఆనందం కలగకపోయినా ఆ సాధన అనేటువంటిది తప్పనిసరిగా వ్యక్తి చెయ్యాలి అని చెప్తున్నారు. కాబట్టి ఆప్షనల్ కాదు ఇది. ఓకే, నువ్వు నమ్మితే చెయ్యి, నమ్మకపోతే చెయ్యకు కాదు. నమ్మినా నమ్మకపోయినా చెయ్యాలి. చేయడం వల్ల నమ్మకం పెరుగుతుంది, చేయడం వల్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. దాని వలన మనము ప్రేమ భక్తి స్థాయికి వెళ్తాం. అప్పుడు మనకి భజన క్రియ వస్తుంది.
అంటే ఇంతకాలం మనం చేసినటువంటి సాధన కారణంగా ఈ రోజు మనకి గురువుని పొందాలి అనేటువంటి కోరిక పెరిగింది. అంతేనే కదా? ఇంతకాలం 2-3 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నటువంటి సాధన కారణంగా ఈ రోజు మనకి గురువుని పొందాలి అనేటువంటి ఒక ఆలోచన, గురువుని పొందాలి అనేటువంటి ఒక కోరిక కలిగింది. ఒకవేళ ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సాధనే చేయలేదనుకోండి, మనకు ఆ ఆలోచన కలుగుతుందా? గురువుని పొందాలి అనే ఆలోచన కలుగుతుందా? కలగదు ప్రభు, కలగదు. అంటే నియమంగా చేసాం మనం ఇన్నాళ్ళు. లేదు. నియమం, ఒక నియమం మనం పెట్టుకొని చేసాం. ఇది చెయ్యాలి, ఇది నా డ్యూటీ, ఇది నా ధర్మము అనుకుని చేశాం. ఇష్టం లేకపోయినా, దానివల్ల మనకి రుచి కలిగినా కలగకపోయినా ఒక నియమంలా చేశాం. ఆ నియమంలా చేయడం వలన ఇప్పుడు మనకి గురువుని పొంది సాధన చెయ్యాలి అనేటువంటి కోరిక పెరిగింది. గురువుని పొంది సాధన చేయడము అనేటువంటిది మనకి భగవత్ ప్రేమని కలుగజేసే విధంగా ఉంది. లేదు అనంటే మనకి భగవత్ ప్రేమ రాదు. గురువుని పొందకుండా మనం చేసేటువంటి సాధన భగవత్ ప్రేమ రాదు. ఇప్పుడు మనం చేసేటువంటి సాధన, గురువుని పొందకుండా మనం చేసేటువంటి సాధన గురువుని పొందే వరకు తీసుకెళ్ళగలుగుతుంది. గురువుని పొందడానికి సహాయపడుతుంది. గురువు పట్ల శరణాగతులు అవ్వడానికి కావాల్సినటువంటి విశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ సాధన. ఓకే, అది అందుకనే శృతి స్మృతి మమైవాంగే యస్తే ఉల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేషి భక్తోపి న వైష్ణవ. శృతులు స్మృతులు నా ఆదేశములను ఎరగవలను. వాటిని ఉల్లంఘించిన వాడు నా సంకల్పమునే ఉల్లంఘించిన వాడే నన్ను విరోధించిన వాడగును. అంటే నాస్తికుడు. శాస్త్రాన్ని ఉల్లంఘించినటువంటి వాడు నాస్తికుడు. శాస్త్రాన్ని అనుసరించినటువంటి వాడు భక్తుడు. ఓకే, అలాంటి వ్యక్తి నా భక్తుడిని చెప్పబడిన వాస్తవముకు అతను వైష్ణవుడు కాదు. శృతి స్మృతిని ఉల్లంఘించినటువంటి వాడు అంటే వైష్ణవ రూపంలో మనం తిలకం పెట్టుకున్నాం, కానీ ఇంకా మనకి శ్రద్ధ రాల, ఇంకా మనకి శాస్త్రం పట్ల అంత కన్విక్షన్ రాల, ఇంకా ఏదో చదువుతున్నాము కానీ అలా ఉంటుందా అని అనుకుంటాం మనసులో. మనసులో ఏంటి ప్రభుజీ చెప్తున్నారు, ఇవన్నీ ఏదో మాయల మంత్రాల్లాగా ఉంటాయి, ఇలాంటివి జరుగుతాయా కలియుగంలో, అసలు ఇలాంటివి ఉంటుందా, ఏంటిది అది, భక్తుల సాంగత్యంలోకి వచ్చాయి కానీ భక్తి వచ్చేస్తుందా? అలా ఏమి ఉండదు. అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని విన్నదాన్ని నమ్మము. ఒకవేళ మనం గురువు యొక్క దీక్ష పొందినప్పటికీ, ఒకవేళ మనం 16 మాలల జపం చేస్తున్నప్పటికీ, శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలను కల్పితం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం వైష్ణవుడిగా గుర్తింపబడదు. మనం వైష్ణవులం కాదు. ఓకే, రామాపరాధాల్లో ఉంది కదండి, శాస్త్రాలని దూషించేటువంటి వాడు వైష్ణవులు కాదు. ఏంటండి రామాపరాధం చెప్పండి? శాస్త్రాన్ని, వైదిక గ్రంథాలను ఉల్లంఘించటం, వైదిక గ్రంథాలను ఉల్లంఘించటం అది చేయకూడదు. ఒకవేళ వైదిక గ్రంథాలను ఉల్లంఘిస్తూ మనం ఒకవేళ గనక జపం చేస్తే అది అపరాధపూరితమైనటువంటి సాధన. ఓకే, మనం ఎందుకు జపం చేసే ముందు నామప్రాధాలు చదువుకుంటాం? అవి మనం గుర్తుపెట్టుకోవాలి, వాటిని మనం ఫాలో అవ్వాలి. అలాంటి అక్కడ చెప్పబడేటువంటి అపరాధాలు ఏవి చెయ్యకుండా మనం జపం చేయాలి. అందులో ఒకటి వైదిక గ్రంథాలని ఉల్లంఘించటం అనేటువంటిది నామాపరాధం, అది ఒక అపరాధం. అలా మనం ఒకవేళ వైదిక గ్రంథాలను ఉల్లంఘిస్తూ మనం చేసేటువంటి సాధన ఒకవేళ చేసినప్పటికీ మనల్ని వైష్ణవుడిగా గుర్తింపబడం. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఇది? భగవంతుడే ఇలా పలికారు. ఓకే, తర్వాత శ్రీమద్ భాగవతంలో వాసుదేవే భగవతే భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చేయద హైతుకం. భక్తి యోగంలో వాస్తవంగా నెలకొన్న వాడు కృష్ణ భక్తి భావనకు గురించినటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానము, లౌకిక కార్య విరక్తిని వెంటనే పొందగలడు. జ్ఞానము వైరాగ్యము భక్తిలో ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వైరాగ్యం కోసం మనం ఏం చేయని వస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుందో లౌకిక విషయాల పట్ల అనాసక్తి ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఓకే, దాని ద్వారా కృష్ణుడి మీద శ్రద్ధ కూడా పెరుగుతుంది, అంటే జ్ఞానం పెరుగుతుంది. అందుకు కృష్ణుడికి శరణాగతుడు అయినటువంటి వాడు నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఓకే,
సో అప్పటి వరకు మనం వేదాల యొక్క ఆదేశాలను పాటిస్తూనే ఉండాలి. అది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం. సమస్తమైనటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టి ముక్తిని అవసరం ముకుందుని పాదపద్మంలో ఆశ్రయించిన వాడు, ఈ మార్గమును గంభీరంగా స్వీకరించిన వాడు దేవతలు, ఋషులు, సాధారణ జీవులు, కుటుంబ సభ్యులు, మానవాళి లేదా పితృదేవతలకు రుణపడి ఉండడు. ఓకే, ఎవరైతే భక్తి యోగంలోకి వస్తారో వాళ్ళకి పుట్టుకతో మనకు వచ్చేటువంటి సహజమైనటువంటి రుణానుబంధాలన్నీ తెగిపోతాయి. రుణానుబంధాలన్నీ పోకుండగా ఒక వ్యక్తి ముక్తి స్థితికి రాలేడు. తల్లిదండ్రుల పట్ల రుణానుబంధం, మిత్రుల పట్ల రుణానుబంధం, బంధుమిత్రులతోటి రుణానుబంధం, గురువు పట్ల రుణానుబంధం, దేవతలకి రుణానుబంధం, దేవతలకు కూడా రుణానుబంధం ఉన్నాయి. ఎందుకంటే దేవతలు లేకుండా మన శరీరంలో ఏ ఒక్క భాగం పనిచేయదు కదా. దేవతలు లేకుండా మన శరీరంలో ఏ ఒక్క భాగం కూడా పనిచేయదు. అంటే ఈ రోజు మనం మాట్లాడగలుగుతున్నాం, ఈ రోజు మనం తిరగగలుగుతున్నాం, ఈ రోజు మనం ఏం పని చేయగలుగుతున్నా కానీ దానికి కారణం ఒక్కొక్క పార్టీకి ఉన్నటువంటి ఒక్కొక్క అధిష్టాన దేవత యొక్క కారణంగా మనం చేయగలుగుతున్నాం. అధిష్టాన దేవతల్లో భగవంతుడే నియమించారు. ముక్కుతో వాసన చూడగలిగినా, కళ్ళతో చూడగలిగినా, చెవులతో వినగలిగినా, నోటితో మాట్లాడగలిగినా ఏదో ఒక అధిష్టాన దేవత యొక్క శక్తి కారణంగా. ఆ అధిష్టాన దేవతకి మనం రుణపడి ఉన్నామా లేదా మరి? అంటే ఇంతమంది దేవతల రుణాలని, గురువుల రుణాలని, ఋషుల రుణాలని, శాస్త్రం ఇచ్చినటువంటి వాళ్ళ రుణాలని, తల్లిదండ్రుల రుణాలని, ఇన్ని రుణాలని మనం తీర్చుకోకుండా ఏ విధంగా మనకి ముక్తి వస్తుంది? సాధ్యం కాదు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే వాళ్ళ యొక్క కర్తవ్యాలను కూడా విడిచిపెట్టి నా పాద పద్మాలను ఆశ్రయిస్తారో అలాంటి వ్యక్తికి ఇక రుణానుబంధం అనేటువంటిది ఉండదు. ఏ రుణము ఉండదు. మనం అందరం అనుకోవచ్చు, ప్రహ్లాదుడు తండ్రి అప్పగించిన బాధ్యత నెరవేర్చడం అనేటువంటిది ఏ పుత్రుడికైనా కానీ ధర్మం. ప్రహ్లాదుడు రాజు కావాలి అని కోరుకున్నారు. హిరణ్యకశిపుడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించడం తండ్రి రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. మరి ప్రహ్లాదుడు తండ్రి రుణం, తల్లి రుణం, అందరి రుణాలు తీర్చుకోకూడదు, ఆయన ముక్త జీవుడు ఎలా అయ్యాడు? కారణం ఆయన భగవంతుడి శరణాగతి, ఆయన భగవంతుని ఆశ్రయించాడు. భగవంతుడిని ఆశ్రయించాడు కాబట్టి ఇక రుణానుబంధాలు ఉండవు, కర్మలు ఉండవు, రుణానుబంధాలు ఉండవు. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 10వ శ్లోకం రామారావు గురించి. స్వధర్మస్థో యజన్యజ్ఞైర్ అనాసీఖామ ఉద్ధవాం. రామారావు ప్రాజెక్ట్. ధనాసి కాసు ఉద్ధవా కామ ఉద్ధవా నయాతి స్వర్గ నరకో యధ్యన్న సమాచరేత్. నయాతి స్వర్గ నరకవు హరే కృష్ణ. ఉద్ధవ, స్వధర్మనందు నెలకొన్న వాడై యజ్ఞముల ద్వారా యుక్తముగా ఆరాధన చేయవచ్చును. చేయుచున్న ఫలమును కోరినవాడు స్వర్గలోకములకు వెడలడు. అట్లే నిషిద్ధ కర్మలను చేయని వాడై అతడు భాష్యము. కర్మయోగ పూర్ణత్వము ఇక్కడ వర్ణింపబడినది. తాను చేసిన ధర్మయుత కార్యములకు ఫలమును దేవలోక భోగమును అనుభవించుటకై స్వర్గమునకు పోవుటలో కాలమును పడపడు. అట్లే తన విద్యుక్త ధర్మమును ఉపేక్ష విశిష్ట కార్యములు చేయని వాడు నరకమున శిక్షలు పొందడు. ఆ విధంగా భౌతిక ఫలములను, శిక్షలను విడిచిపుచ్చి కృష్ణ భక్తికి చేరుకోగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఒకవేళ కృష్ణ భక్తి భావంలోకి రాలేదనుకోండి, రావడం కోసం మనం అందరం కూడా వైరాగ్య స్థితి అయితే లేదు మనకి. పూర్తి వైరాగ్య స్థితి లేనటువంటి మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? కర్మయోగంలో ఉండాలి. అంటే గృహస్థులందరూ కర్మయోగంలో ఉండాలి. ఆ కర్మలో మామూలుగా అయితే కర్మయోగము అంటే భగవంతుడి కోసం చేసేటువంటి కర్మయోగం. ఆ స్థితిలో కూడా మనం లేవనుకోండి, మనం వేదాల ఉపదేశాలను పాటిస్తూ ఉన్నాము అని అనుకోండి, అంటే కర్మలు చేస్తున్నాం మనము. ఆ కర్మలని ధర్మబద్ధంగా చేస్తున్నాం, అంటే వేదాలలో చెప్పబడినటువంటి విధంగా కర్మలు చేస్తున్నాం. అంటే స్వధర్మమునందు నెలకొని ఉన్నవాడై యజ్ఞముల ద్వారా యుక్తముగా ఆరాధన చేయుచులను అట్టి అర్చనము యొక్క ఫలమును కోరని వాడును స్వర్గలోకములకు వెడలును. ఓకే, అంటే మనం చేసేటువంటి కర్మల వలన మనకి పుణ్యాలు వస్తాయి. ఆ పుణ్యాల కారణంగా మనం ఉత్తమ లోకాలకి వెళ్తాం. నిషేధ కర్మలు చేసిన వాడైతే అతడు నరక లోకాలకి వెళ్తాడు. ఓకే, అంటే
స్వధర్మాన్ని పాటించాలి. అంటే మన యొక్క వర్ణము, మన యొక్క ఆశ్రమానికి అనుగుణంగా శాస్త్రంలో మనం ఎలాంటి కర్మలు చేయవచ్చు అని చెప్తుందో అలాంటి కర్మలను గనక మనం చేసినట్లయితే మనము ఉత్తమ లోకాలకు వెళ్తాం. దాన్ని విరుద్ధంగా గనక కర్మలు చేసినట్లయితే, అంటే శాస్త్ర విరుద్ధంగా గనక మనం కర్మలు చేసినట్లయితే, అంటే నిషేధింపబడినటువంటి కర్మలు గనక చేసినట్లయితే మనం నరక లోకాలకు వెళ్తాం. ఓకే, 14 లోకాలలో భూమి కంటే పైన ఉన్న లోకాలకు వెళ్ళాలంటే శాస్త్ర శాస్త్ర ప్రకారంగా కర్మలు చేయాలి. భూమి కంటే కింద ఉన్న లోకాలకు వెళ్ళాలి అని అంటే శాస్త్ర విరుద్ధంగా కర్మలు చేయాలి. ఓకే, సో సో ఈ విధంగా పుణ్యకర్మల వలన పాపకర్మల వలన కలిగినటువంటి జీవనం ఏదైతే ఉంటుందో ఆ జీవనాన్ని పొందడం కారణంగా అంటే ఒక్కొక్క సందర్భం వల్ల శిక్షింపబడుతున్నాం మనం. పుణ్యకర్మల వల్లైనా పాపకర్మల వల్లైనా మనకి ఏదో ప్రతిఫలం అనేటువంటిది వస్తుంది. ఈ ప్రతిఫలాన్ని స్వీకరించడం ద్వారా మనం కృష్ణ భక్తి వరకు చేరుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి మనం ఏదైనా తప్పు పని చేసాం అనుకోండి, ఆ తప్పు పని వల్ల మనకి ఏదైనా శిక్ష విధింపబడింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తామండి? ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు, ఇలాంటి శిక్షణ మళ్ళీ నేను అనుభవించకూడదు అని ఉన్నప్పుడు నేర్చుకుంటాం. తప్పు చేయడం ద్వారా కూడా మనం నేర్చుకుంటాం. మనకి సామెత ఉంది కదా, ప్రతి ఫెయిల్యూర్ కూడా సక్సెస్ ఒక మెట్టు అని అంటారు కదా. ప్రతి తప్పు కూడా ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా మనకి నేర్పుతుంది. అలానే నరకానికి వెళ్ళడం వల్ల కూడా లాభం ఏమిటి ఉంది అని అంటే, అయ్యో నేను ఇంతకు ముందు ఇలాంటి నిషిద్ధ కర్మలు చేశాను కాబట్టి నేను ఇప్పుడు నరకానికి వచ్చాను, ఇంకొకసారి నాకు అవకాశం దొరికినప్పుడు ఇలాంటి నిషిద్ధ కర్మలు చేయకూడదు నేర్చుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? పుణ్యకర్మలు చేస్తాం. పుణ్యకర్మలు చేసిన వాడు ఏమవుతాడు? స్వర్గలోకాలకు వెళ్తారు. స్వర్గలోకాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో నేను ఇలాంటి పుణ్యకర్మలు చేసి స్వర్గలోకానికి వచ్చాను, స్వర్గలోకానికి రాకముందు నాకున్నటువంటి జీవితానికి స్వర్గలోకానికి వచ్చిన తర్వాత నాకున్న జీవితానికి పెద్ద తేడా ఏముంది, కాకపోతే కొంచెం ఎక్కువ కాలం బ్రతుకుతాను, కొంచెం ఎక్కువ కాలం నేను ఇంకా ఇంద్రియ భోగం చేస్తూ ఉంటాను తప్ప దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు అని అనుకుంటారు. అప్పుడు ఏమనుకుంటారు? ఇంకొకసారి కనుక అవకాశం వస్తే, అంటే మళ్ళీ మానవ జన్మకు వస్తే నేను ఈసారి పుణ్యకర్మలు చేయకూడదు, పాపకర్మలు చేయకూడదు, కృష్ణ భక్తి చేయాలి అని కోరుకుంటాం. అంటే జన్మ జన్మల తరువాత మనకు వచ్చే కృష్ణ భక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ శ్రీమత్. యస్మిన్ లోకే వర్తమాన స్వధర్మస్థో నఘః శుచిః. వర్తమానః స్వధర్మస్థో నఘ శుచిః. జ్ఞానం విశుద్ధమాప్నోతి మద్భక్తిం వా యదృచ్ఛయా. జ్ఞానం విశుద్ధమాప్నోతి మద్భక్తిం వా యదృచ్ఛయా. స్వధర్మముడు లౌకిక కల్మషము నుండి శుద్ధి పడినవాడు అగు మనుజుడు ఈ జన్మలోనే విశుద్ధమగు జ్ఞానమును బడియును లేదా భాగ్యవశమున ప్రభుత్వ భాష్యమునికి జై. అస్మిన్ లోకే అను పదము ప్రస్తుత జీవితమును సూచించును. దేహము రాలిపోక మునిపే మనుడు లేదా మహాభాగ్యముచే విశుద్ధ భగవద్భక్తిని పొందగలడు. మనుజుడు ఏదో విధముగా విశుద్ధ భక్తుల సాంగత్యమును బడిసిన వాడే చేసినచో మహోన్నత జీవన సిద్ధియగు కృష్ణ భక్తి భావను సాధించగలడని యదృచ్ఛయ అను పదము సూచించును. విశుద్ధ జ్ఞానము ద్వారా విశుద్ధ భక్తి యోగము ద్వారా అతడు భగవత్ ప్రేమను పొందగలడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తెలిపిరి. భగవత్ ప్రేమలో రెండు ఫలములను నిక్కముగా సాధారణముగా కామ్య కర్మల కన్నను ఉత్కృష్టములే అయి ఉన్నవి. జంతువులు అనుభవించడి వాటిని మనుజుడు అనుభవింపగోరును. మనుజుని భక్తి యోగము కామ్య కర్మలతో లేదా జ్ఞానముతో మిశ్రితమైనచో అతడు తటస్థ భగవత్ ప్రేమ స్థితిని కేవలము కృష్ణ సేవకే ఉన్ముఖులైన వారు దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర సంబంధములో మహోన్నత భగవత్ ప్రేమ స్థితులు చేర. ధన్యవాదాలు. ఓకే, స్వధర్మమును నెలకొనినటువంటి వాడు పాపదూరుడు లౌకిక కల్మషముల నుండి శుద్ధి పడిన వాడు అయినటువంటి మనుషుడు ఈ జన్మలోనే విశుద్ధమగు జ్ఞానమును బడిను లేదా భాగ్యవశమున నా భక్తియుత సేవను పొందును. మనం అంటూ ఉంటాం కదా, చాలా మందికి మనం ఎంతో మందికి ఎన్నో విషయాలు చెప్తున్నామండి, కానీ ఒక్కళ్ళు కూడా భక్తిలోకి రావట్లేదు. మేము మా కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఉన్నాము, వాళ్ళు కూడా భక్తిలోకి రావట్లేదు అని అంటున్నాం కదా. మనం ఎందుకు రావట్లేదు? కారణం
వాళ్ళకి సుకృతి వాళ్ళకి లేకపోవడం. ఇంకా టైం రాలేదు ప్రభుజీ. సుకృతి లేకపోవడం. చెప్పలేదు. సుకృతి లేదు. ఓకే, సుకృతి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కృష్ణ భక్తిలోకి రాగలరు. సుకృతి లేని వాళ్ళు కృష్ణ భక్తిలోకి రాలేరు. అందుకని మనం ఏం చేస్తున్నామండి? నగర సంకీర్తనము, ప్రసాద వితరణము, ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం? జగన్నాథ రథం కదులుతూ ఉంటే జగన్నాథ రథం మీద నుంచి ప్రసాదం పొట్లాలు ఇసిరేస్తారు, చూసారా మీరు? ప్రసాదం పొట్లాలు ఇసిరేస్తారు ప్రభుజీ చూసాం. రోడ్డు మీద చూసాం ప్రభు, చూసాం. అటు ఇటు పోయే వాళ్ళందరికీ. ఆ ప్రసాద పొట్లం ఎందుకు ఇసిరేస్తారు? సుకృతి రావాలని. సుకృతి రావాలి. సుకృతి రావాలి. అందుకుంటే వాళ్ళకి ఆ ప్రసాదం వాళ్ళకి తగిలినా చాలు, వాళ్ళ శరీరానికి తగిలినా చాలు, సుకృతి వచ్చేస్తుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించి తిన్నా సరే సుకృతి వచ్చేస్తుంది. నిజానికి జగన్నాథ రథం రోడ్డు మీదకి ఎందుకు వస్తుంది అని అంటే, ఆ రథయాత్రను చూసినటువంటి వాళ్ళందరికీ సుకృతి వస్తుంది. రథయాత్రని జస్ట్ చూస్తే చాలు, పార్టిసిపేట్ చేయనవసరం లేదు, దూరం నుంచి చూసినా చాలు. రథం కదులుతుంది, రథాన్ని చూసినా చాలు, రథయాత్రలో పాల్గొన్న భక్తులను చూసినా చాలు, వాళ్ళకి సుకృతి వస్తుంది. ఆ సుకృతి కారణంగా భవిష్యత్తులో కృష్ణ భక్తులు అవుతారు. ఆ సుకృతి లేకుండా కృష్ణ భక్తులు కాలేరు. అదే చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. ఎవరైతే స్వధర్మ పాలన చేస్తారో, వేద నియమాల ప్రకారంగా వాళ్ళు ధర్మయుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో, నిషిద్ధ కర్మలు చేయకుండా ఉంటారో, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. ఇంకా అదృష్టం బాగుంటే, ఇంకా సుకృతి బాగా ఉంటే డైరెక్ట్ గా కృష్ణ భక్తిని పొందుతారు వాళ్ళు. ఓకే, ప్రేమయుత భక్తిని పొందగలుగుతారు. ఒకవేళ ఆ భక్తిలో కూడా మనం కనుక కొన్ని కార్యక్రమాలని స్వార్థపూర్తిగా కనుక మనం చేసినట్లయితే మనము జ్ఞానం వరకు వస్తాం, జ్ఞాన మిశ్రిత భక్తి వరకు రాగలుగుతాం. అలా కాకుండా నిస్వార్థమైనటువంటి భక్తిని కనుక మనం చేసినట్లయితే, కృష్ణ సేవను కనుక మనం చేసినట్లయితే, మనం కృష్ణుడితో ఏదో ఒక బంధంలో నెలకొని ఉండగలం. దాస్యము, సాఖ్యము, వాత్సల్యము, మధుర సంబంధాల్లో ఏదో ఒక సంబంధంలో మనం కృష్ణుడితోటి రిలేషన్ లో ఉండగలుగుతాం. నెక్స్ట్ 10వ శ్లోకం. లక్ష్మీ రూపమాతజీ. స్వర్గినోప్యేతమిచ్చంతి లోకం నిరయిణస్తథా. స్వర్గినో ప్రేతమిచ్చంతి లోకస్తథా. సాధకం జ్ఞాన భక్తిభ్యాం ఉభయం తద సాధకం. ఉభయం తద సాధకం. మానవ జన్మము విశుద్ధ జ్ఞానమును భగవత్ ప్రేమను పొందుటకు స్వర్గవాసులు నరకవాసులు ఇరువురును ధరణిపై మానవ జన్మను కోరుకొందురు. స్వర్గములో దేవతలు గాని నరకము గాని అట్టి అవకాశము నొసగవు. భాష్యము. స్వర్గమునందు జీవుడు సాధారణము ఇంద్రియ భోగములో లగ్నము కాగా గునని శ్రీల గోస్వామి పలికిరి. ఈ రెండు స్థితుల యందు విశుద్ధ జ్ఞానము లేదా విశుద్ధ ప్రేరణ ఏమాత్రము ఉండదు. అత్యధిక క్లేశము లేదా అత్యధిక భోగము ఈ విషయముగా ఆధ్యాత్మికోన్నతికి అవరోధములే. ఓకే, మానవ జన్మము విశుద్ధ జ్ఞానమును భగవత్ ప్రేమను పొందుటకు సహాయపడు కనుక స్వర్గవాసులు నరకవాసులు ఇరువురును ధరణిపై మానవ జన్మను కోరుకొందురు. స్వర్గలోక దేహములు కానీ నరకలోక దేహములు కానీ అటు అవకాశములు వసగవు. ఓకే, మనం అనుకుంటాం స్వర్గలోక ప్రాప్తి కలిగితే మనం తొందరగా ఆధ్యాత్మిక పురోగతి వస్తుంది, ఆ తర్వాత మనం చాలా తొందరగా భగవంతుడి ధామానికి వెళ్ళొచ్చు, మానవుల కంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముక్తిని పొందడానికి అని మనం అనుకుంటాం. కానీ స్వర్గలోక వాసులు ఏమనుకుంటారు? దేవతలతో సహా ఏమనుకుంటారు? మానవ జన్మ గనక ఎత్తినట్లయితే నాకు చాలా ఈజీగా ముక్తి వస్తుంది, కాబట్టి నాకు మానవ జన్మ కావాలి, ఆ విధంగా నేను ముక్తిని పొందాలి అని కోరుకుంటారు. ఎందుకండి దేవతలకి సర్వసుఖాలు ఉంటాయి, వాళ్ళు చేయగలిగిన భక్తి మనం ఎలా చేయగలుగుతాం? వాళ్ళు చేయగలిగిన తపస్సు మనం ఎలా చేయగలుగుతాం? వాళ్ళకి ఎంతో ఆయుష్ ఉంది, ఎంతో ఆయుష్ ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి సాధన కొంచెం ఆయుష్ ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఎలా చేయగలుగుతారు? ఎందుకు వాళ్ళు మానవ జన్మెత్తి నరకలోకంలో అంటే తప్పదు,
ఇందాకనే మనం చెప్పుకున్నాం, పుణ్యకర్మలు చేయడం వల్ల స్వర్గానికి వెళ్తాం, పాపకర్మలు చేయడం వల్ల నరకానికి వెళ్తాం. నువ్వు స్వర్గానికి వెళ్ళినా లేదంటే నరకానికి వెళ్ళినా అది మానవ జన్మను పొందితే తప్ప నీకు మోక్ష మార్గం లేదు. అంటే మానవ జన్మ మోక్షాన్ని పొందడం కోసం ఉద్దేశించబడింది. చాలా సీరియస్ గా మానవ జన్మను ఉపయోగించుకోవాలి. ఎందుకు స్వర్గలోకవాసులు మానవ జన్మను ఎత్తాలి అని కోరుకుంటారు? మోక్షాన్ని పొందడం మానవ జన్మలో సులువు ఎందుకు? స్వర్గలోక వాసులకి నరకలోక వాసులకి సులువు కాని విషయం మానవులకి ఎలా సులువైంది? భక్తి ద్వారా. స్వర్గంలో అతి ఇక్కడ సుఖ సౌఖ్యాలు, అక్కడ సుఖ భోగాలు సౌఖ్యాలు ఎక్కువ ఉండవు ఉన్నాయి కదా కాబట్టి ప్రభు, ఇక్కడ వాళ్ళు తక్కువగా ఉంటాయి కాబట్టి భక్తి చేస్తారు. నిజానికి మన ఆచార్యులు కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, మనకున్నటువంటి తక్కువ ఆయుష్కు తోడు మనం చాలా సులువుగా ముక్తిని పొందేటువంటి మార్గాన్ని మనకి ఇచ్చారు. కలియుగంలో 16 మాలలు జపం చేస్తే చాలు. కలియుగంలో 16 మాలలు జపం చేస్తే చాలు. 16 మాలలు జపం కనుక కొంతకాలం చేస్తే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి. మనం ఏమి గురువుని ఎత్తుకుంటూ ఎక్కడికి పోనవసరం లేదు కదండి. కలియుగం యొక్క అడ్వాంటేజ్ ఏంటో చూడండి. కలియుగంలో మనుషులకు ఉన్న అడ్వాంటేజ్ ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగంలో కూడా లేదు. వాళ్ళ సాధన చాలా కఠినతరమైనటువంటి సాధన. మన సాధన చాలా ఈజీ సాధన. చాలా సులువుగా భక్తిలోకి వచ్చేయచ్చు, చాలా సులువుగా భగవంతుడి ప్రేమను పొందవచ్చు, చాలా సులువుగా ముక్తిని పొందవచ్చు. కేవలం 16 మాలలు జపం చేయండి, 4 నియమాలను పాటించండి, ఇంతే కదండి తపస్సు మనం చేసేది. ఇది నీకు స్వర్గలోకంలో ఉంటే కష్టం. స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాధన ఇంకా కఠినతరంగా ఉంటుంది. స్వర్గలోకంలో ఉండి నేను 16 మాలలు జపం చేస్తాను, నేను కూడా 4 నియమాలు పాటిస్తాను, సరిపోతుంది కదా అంటే కుదరదు. అక్కడ ఇంకా కఠినంగా ఉంటుంది. ఆ కఠినమైనటువంటి సాధన చెయ్యలేక మానవుని అయిపోతే చాలా ఈజీగా చేయగలుగుతా అని అనుకుంటారు. ఓకే, అందుకనే స్వర్గలోకంలో ఉన్నటువంటి స్వర్గ సుఖాలు ఒక రకంగా మనకి భక్తిలో పురోగమించడానికి అవరోధాలు. అక్కడ అన్ని సుఖాలు ఎక్కువగా ఉంటాయి, కానీ సుఖాలను అనుభవించడానికి మన ఎదురుగా అన్ని సుఖాలు కనిపిస్తాయి, కానీ అనుభవించకుండా కూర్చోవడం కష్టమైంది. పైగా వాళ్ళ ఆయు పరిమాణం చాలా ఎక్కువ, వాళ్ళ సాధన సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఆయు పరిమాణం తక్కువ కాబట్టి సాధన సమయం కూడా తక్కువ. తక్కువ సమయంలో తక్కువ సాధన చేసి ఎక్కువ ప్రయోజనాన్ని పొందేటువంటి ఎక్కడుంది అంటే మానవ జన్మలోనే ఉంది. అదే దేవతలం అయిపోతే ఎక్కువ సాధన చేయాలి, ఎక్కువ కాలం పాటు చేయాలి, చాలా కఠోరంగా కూడా చేయాలి. ఇప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇక నరకలోకాల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నరకలోకంలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ ముక్తిని పొందలేరు. వాళ్ళు ఉద్ధరింపబడాలి, మనుషుల జన్మకు రావాల్సిందే. వాళ్ళు అనేక పశు జన్మల తర్వాత మళ్ళీ తిరిగి మనుషు జన్మకి రావాలి. మనుషు జన్మకు వచ్చిన తర్వాత లక్కీగా మన కుటుంబంలోనో, మన మిత్రులలోనో, మన ఫ్రెండ్ సర్కిల్లోనో, లేకపోతే మన సొసైటీలోనో ఎవరైనా భక్తులు ఉంటే తప్ప మనం కూడా భక్తులు కాలేము. ఎవరో భక్తులు తారసపడాలి కదా, అంత ఈజీయా భక్తులు మనకు తారసపడడం? అంత ఈజీయా? భక్తులు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీరు కూడా భక్తులు కాండి, మీరు కూడా హరినామాన్ని జపం చేయండి అని చెప్పడం అంత ఈజీ కాదు. ఎవరైనా చెప్పారు అంటే ఆ సాంగత్యాన్ని కనుక మనం తీసుకున్నాము అని అంటే సరి అయినటువంటి దారిలో ఉన్నాము. సాంగత్యాన్ని మనం ఏముందిలే వాడు అలానే చెప్తాడు, వీడు అలానే చెప్తాడు అని మనం దాన్ని అలానే ఇగ్నోర్ చేసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మానవ జన్మ వృధా అయిపోతుంది. ఇంకొకసారి మళ్ళీ మానవ జన్మ రావాలి. అలా కాకుండా భక్తుల యొక్క సాంగత్యాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి వ్యక్తి ముక్తి మార్గంలోకి వస్తాడు. లేదు అంటే కనుక అలానే ఉండిపోతాడు. నెక్స్ట్ 13వ శ్లోకం. శ్రీవాణి మాత. నర స్వర్గతిం కాంక్షే నారకీం వా విచక్షణః. నరః స్వర్గంతిం కాంక్షే నరకీం వా విచక్షణః. నేమం లోకం చ కాంక్షేత దేహావేశాత్ ప్రమాద్యతి. లోకం చ కాంక్షేత దేహావేశాత్ ప్రమాద్యతి. వివేకవంతుడగు మానవుడు స్వర్గప్రాప్తిని కానీ
నరకవాసు. నిజముగా మానవుడు ధరణిపై శాశ్వత నివాసము కూడా ఎన్నడనూ కోరరాదు. ఏలయనా భౌతిక దేహం నందలి తాత్యాత్మము చే జీవుడు అట్లా మూర్ఖత్వముతో ఉపేక్ష వహించును. భాష్యము. ధరణిపై మానవ జన్మను బడిసినవాడు భక్తి యోగము ద్వారా మోక్షమును బడియుటకు చక్కని అవకాశమునకు స్వర్గప్రాప్తిని కోరరాదు, నరకములో పడరాదు. అచట అతి భోగమో లోదా అతి శిక్షయానుభూతి నుండి మళ్లించి వేయును. ఇంకొక ప్రక్క అతడు భూమండలము చక్కగా ఉన్నది, నేనిక్కడే శాశ్వతముగా ఉండేదడు. అతడు సంసారం యొక్క అన్ని విషయముల నుండి విరక్తుడై సచిదానందమును జీవను నెలకొనినట్టి భగవద్ధామమును చేరవలెను. వాస్తవమగు మాపములను అతీతమగు ఉన్నది అనేది తుది నిరూపణము చేయుటను ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆరంభించుచున్నాడు. మానవ ఉన్నతికి 3 పద్ధతులు ఉన్నవనియు లక్ష్యము దివ్య జ్ఞానము మరియు చర్మముగా భగవత్ప్రేమ అని తొలుతనే అతడు స్పష్టపరిచి ఉన్నాడు. మరియు నరకలోక వాసమును రెండును నిజమైన జీవిత ప్రయోజనమును సిద్ధింపచేయటంలో వ్యర్థమని ఇప్పుడు భగవానుడు వివరించుచున్నాడు. పుణ్యము కాని నీవుని అతని స్వరూప స్థితిలో నిలిపచాలవు కనుక నిజమైన జీవన సిద్ధిని సాధించుటకు ఇంకేది అవసరమై ఉన్నది. హరే హరే కృష్ణ. నిజంగా వివేకవంతుడైనటువంటి మనిషి స్వర్గప్రాప్తిని గాని నరకవాసాన్ని గాని కోరుకోడు. తెలివి గల్లవాడు స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకోడు, తెలివి గల్లవాడు నరకలోకానికి వెళ్ళాలి అని అనుకోడు. ఓకే, తెలివైనటువంటి మానవుడు ఈ భూమి మీద కూడా శాశ్వతమైనటువంటి నివాసం కావాలి అని కూడా కోరుకోడు. నేను ఇక్కడే సుఖంగా సంతోషంగా శాశ్వతంగా ఉండాలి అని కూడా కోరుకోడు. భౌతిక దేహములందరి తాదాత్మ్యంచే జీవుడు వాస్తవముకు ఆత్మలాభము పట్ల మూర్ఖత్వంతో ఉపేక్షను వహించును. మనం మిథ్యా తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాం కాబట్టి, మనము భౌతికమైనటువంటి శరీరంతో గుర్తింపబడుతున్నాం కాబట్టి, మనకి భౌతికమైనటువంటి సుఖాల పట్ల ఉన్నటువంటి కోరికతోటి మనము ఆత్మజ్ఞానాన్ని ఉపేక్షిస్తున్నాము. ఆత్మకి చేయాల్సినటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని ఉపేక్షిస్తున్నాము. ఓకే, అంటే మనం ఉన్నటువంటి లౌకిక జీవన విధానం ఏదైతే ఉందో దాని పట్ల మనకు ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో ఇది మన ఆత్మహత్యకి కారణమవుతుంది. ఆత్మకి రావాల్సినటువంటి లాభాన్ని ఇవ్వకుండా అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మనము ఆ పుణ్యకార్యాలకి పాపకార్యాలకి అతీతంగా ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో అప్పుడు కృష్ణ భక్తి అనేటువంటిది ఆరంభమవుతుంది. లేకపోతే కనుక ఆరంభం కాదు. మనం అందరం అనుకోవచ్చు చాలా పుణ్యకార్యాలు చేస్తున్నామండి మేము అని అనుకోవచ్చు. ఓకే, కానీ పుణ్యకార్యాలకు కూడా అతీతంగా మన యొక్క కర్మలు మొదలైనప్పుడు మాత్రమే కృష్ణ భక్తి ఆరంభం అవుతుంది. అలా కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే పురోగమించగలడు, ముక్తిని పొందగలుగుతాడు. జ్ఞానము, కర్మ, భక్తి అనేటువంటి 3 పద్ధతులు ఉన్నాయి అలాంటి మానవుడికి. ఓకే, సో ఈ విధంగా స్వర్గలోక ప్రాప్తిని కానీ నరకలోకాన్ని కానీ ప్రయోజనాన్ని పొందే దిశలో సిద్ధించడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి మనం ఈ పుణ్య పాప కార్యాల వలలో చిక్కుకోకూడదు. నెక్స్ట్ 14వ శ్లోకం. అమృతమాత. ఏతద్విద్వాన్ పురా మృత్యో యోరభవాయ ఘటేత సహా. ఏతద్విద్వాన్ పురా మృత్యో అభవాయ ఘటేత సహా విప్రమత్థాయిధం జ్ఞాత్వా మత్యమత్యర్థ సిద్ధితం. అప్రమత్త ఇదం జ్ఞాత్వార్థ సిద్ధిదం. హరే కృష్ణ. ప్రభుజీ, దేహం మృత్యువాత పడినదే అయినను జీవ వసగలదని ఎరిగిన వాడే బుద్ధిమంతుడు. మృత్యువు సమీపించుటకు పూర్వమే ఈ అవకాశములో మూర్ఖముగా ఉపేక్ష చూపరాదు. హరే కృష్ణ. ఓకే,
దేహము మృత్యువాత పడినదే ఏ అయినను జీవసిద్ధిని వసగగలదని ఎరిగినటువంటి వాడే బుద్ధిమంతుడు. మృత్యువు సమీపించుటకు పూర్వమే ఈ అవకాశంలో ఉపయోగించుకున్నచో మూర్ఖంగా ఉపేక్ష చూపాలి. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి శరీరము తాత్కాలికమే. మనకి ఇవ్వబడినటువంటి శరీరం ఏదో ఒక రోజు మరణాన్ని పొందుతుంది. ఓకే, సో మరి ఆ శరీరం వ్యర్థమా? ఆ శరీరం మనకు ఉపయోగం లేదా? మనం ఇంతకుముందే అంటున్నాం కదా, దేహాత్మ భావంలో మనం ఉండకూడదు. మనం ఈ శరీరము అనేటువంటి భావంలో ఉండకూడదు. శరీరం తాత్కాలికం. శరీర సుఖాల మీద మీరు సమయాన్ని వృధా చేయకండి. అలా వృధా చేస్తే మీరు భక్తిలోకి రాలేరు. కాబట్టి శరీరం తాత్కాలికం. కాబట్టి శరీరాన్ని ఉపేక్షించాలా? ఉపేక్షించకూడదు. శరీరం శాశ్వతం కానప్పటికీ, శరీరం నశ్వరమైనదే అయినప్పటికీ ఆ శరీరం కారణంగానే మనం భక్తిలో రాగలుగుతాం. ఆ శరీరాన్ని ఉపయోగించుకునే మనం భక్తి చేయగలుగుతాం. కాబట్టి భౌతిక శరీరంతో మనల్ని మనం గుర్తింపబడకపోయినప్పటికీ, గుర్తింపబడే స్థితిలో లేకుండా ఉన్నప్పటికీ ఆ శరీరాన్ని మనం సరిగా ఉపయోగించుకోవాలి. ఆ శరీరం సహాయంతోనే మనము కృష్ణ ప్రేమను పొందగలగాలి. ఆ శరీరంతో మనం కృష్ణ భక్తిలోకి రాగలగాలి. నెక్స్ట్ 15వ శ్లోకం. నాగలక్ష్మి. చిద్యమానం యమైరేతై కృత నీడం వనస్పతిం చిద్యమానం యమైరైతే కృత నీడం వనస్పతిం ఖగస్వకేతముత్సృజ్య క్షేమం యాతి హ్యలంపటాం ఖగస్వకేతముత్సృజ్య క్షేమం యాతి హ్యలంపటం. క్రూరమానవులచే చెట్టు కొట్టివేయబడినప్పుడు దాని యందు గూడు కట్టుకొనిన పక్షి అనాసక్తంగా దాన్ని వదిలివేయను. ఆ విధంగా అది వేరొక ప్రతి సాక్ష్యం దేహాత్మ బుద్ధి ఏడు అనాసక్తికి చెడుపమానం వసగబడినది. చెట్టు మీద పక్షి వసించిన చందమున జీవుడు దేహం నందు వసించును. నవులు చెట్టును కొట్టివేసినప్పుడు పక్షి తన పాతగూడు నష్టపడినందులకు సోకింపక వేరొక ప్రదేశంలో తన నివాసంను ఏర్పాటు చేసుకుంది. ఒక చెట్టు మీద ఉన్నటువంటి పక్షి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. చూసారా పక్షి గూడు ఎలా కట్టుకుంటుందో? ఎప్పుడైతే ఆ చెట్టును కొట్టేస్తారో ఆ పక్షి అయ్యో నా నివాసం పోయింది, అయ్యో నాకు ఇల్లు పోయింది అని ఏడుస్తుందా? ఏడవదు. మళ్ళీ వెంటనే ఇంకొక చెట్టు మీదకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అలానే ఈ జీవుడు కూడా ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు మళ్ళీ మనం ఏడవకూడదు. ఏడవాల్సిన అవసరం లేదు. ఇంకొక శరీరాన్ని పొందుతాం. ఒక పక్షి ఏ విధంగా అయితే ఒక ఇల్లు వదిలేసి ఇంకొక ఇల్లు ఎలా అయితే నిర్మించుకుంటుందో ఆ విధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి మనం ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు, ఈ శరీరం నశించినప్పుడు ఇంకొక శరీరం లభిస్తుంది. ఆ శరీరంతో మళ్ళీ మనం కర్మ చేయాలి. నెక్స్ట్ 16వ శ్లోకం. సునీత మత. అహోరాత్రిశ్చధ్యమానం బుద్ధ్వా యుర్భయవేపదుః చిద్యమానం బుద్ధయవేపదుః ముక్త సంగ పరం భూత్వా నిరీహ ఉపశామ్యతి. సంగః పరం భూత్వా నిరీహ ఉపశామ్యతి. భావం: వేయింబబళ్ళు గడిచిపోవటం ద్వారా అట్లే ఆడే మనుషుడు భయకంపితుడు కావలేను. ఈ రీతిగా కోరికను ఆసక్తిని విడిచి అతడు భగవంతుని ఎరిగిన వాడే పూర్ణ శాంతిని సాధించు. గడిచిపోవట ఆయువును నశింపజేయుచున్నదని బుద్ధిమంతుడకు భక్తుడు ఎరుగును. అందువలన ఇంద్రియార్థముల పట్ల వ్యర్థముగా ఆసక్తిని అతడు విడిచిపెట్టును. జీవితమునందు శాశ్వత లాభమును సాధించుటకు యత్నించును. అనాసక్తమగు పక్షి వెంటనే గూడును వదిలి వేరొక చెట్టును చేరినట్లు భౌతిక అవకాశమే లేదని భక్తుడు ఎరిగి ఉండేది. భగవద్రాజ్యంలో శాశ్వత నివాసమును పొందుటకే అతడు తన కార్యశక్తిని వినియోగించును. గడియట ద్వారా ప్రకృతి గుణములను దాటిన వాడే భక్తులకు పూర్ణ శాంతిని పొందును. థ్యాంక్ యూ ప్రభుజీ. మగళ్ళు గడిచిపోవడం ద్వారా అట్లే ఆయువు నశించిపోతున్నదని ఎరిగిన వాడే మనుషుడు భయకంపితుడు కావలను. ఒక రోజు గడిచిపోతే, ఒక క్షణం గడిచిపోతే నా ఆయువు తగ్గిపోతుంది అనేటువంటి భయం మనలో ఉండాలి. అందుకని ప్రభుపాద అనేక సందర్భాలలో మనకి సమయం చాలా విలువైనది,
నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని వజ్రాలు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా గడిచిపోయినటువంటి క్షణాన్ని తిరిగి తీసుకురాలేవు. అంటే కాలం యొక్క విలువ ఎంత? మనం పురంజనుడి స్టోరీ విన్నాం చండవేగుడు గురించి కదా. చండవేగుడు దండెత్తి మన రాజ్యం మీద దండెత్తినప్పటికీ మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థమవుతుంది? మనలో శక్తి నశించిపోయి ముసలవాళ్ళం అయిపోయినప్పుడు, మన ఇంద్రియాలన్నీ పనిచేయడం తగ్గినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నేను చండవేగుడితో ఇన్ని సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాను, పుట్టినప్పటి నుంచి నా ఆయువు తీరిపోయింది ఇప్పుడు అని మనకు అప్పుడు అర్థమైంది. ఓకే, అంటే గడిచినటువంటి ప్రతి క్షణం గనక విలువను తెలుసుకోకుండా గడిపినట్లయితే, అంటే అది భక్తిలో గడపాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి లౌకికమైనటువంటి కార్యకలాపాలకు మాత్రమే వినియోగిస్తూ గనక మనం సమయాన్ని గనక వృధా చేసినట్లయితే చేస్తున్నామేమో అనేటువంటి భయం మనలో ఉండాలి. ఒక్కరోజు గడిచిపోయింది, నేను భక్తిలో ఎంత పురోగమించాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక రోజు గడిచిపోయింది, కానీ నేను లౌకికంగా ఎంత ప్రయోజనాన్ని పొందాను అనేటువంటి భావనలో కనుక మనం ఉన్నట్లయితే మనకి గడిచిన సమయం యొక్క విలువ తెలియనట్లు, ఒకవేళ గడిచిన సమయం లౌకికంగా గడిపాను అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి ఇంకొక క్షణం కూడా లౌకికంగా ఉపయోగించకూడదు అనేటువంటి భయాన్ని కలిగి ఉండాలి. ఓకే, ఆ రీతిగా కోరికలను ఆసక్తిని విడిచి అతడు భగవంతుని ఎరిగిన వాడై పూర్ణ శాంతిని సాధించును. నాకున్నటువంటి ప్రతి క్షణము, నాకు ఇచ్చినటువంటి శరీరము, నాకు ఇచ్చినటువంటి సామర్థ్యము, నాకు ఇచ్చినటువంటి ఐశ్వర్యము అన్నీ కూడా నాకు కృష్ణ భక్తిలో పురోగమించడం కోసం ఇవ్వబడ్డాయి అని తెలుసుకోవాలి. అందుకు కాక వేరే ఎందుకు ఉపయోగించినా కానీ మనం భయపడాలి. అయ్యో వృధా అయిపోయింది, ఈ సమయం వృధా అయిపోయింది, శక్తి వృధా అయిపోయింది అని భయపడాలి. ఎక్కడ మనం భవిష్యత్తులో మన శక్తిని, మన సమయాన్ని కృష్ణ భక్తిలో కాకుండా వేరే ఏ ఇతర విషయాల పట్ల ఉపయోగిస్తామేమో అనేటువంటి భయం కూడా మనలో ఉండాలి. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. లేదు అని అంటే మళ్ళీ మనం తిరిగి ఆ సమయాన్ని తీసుకురాలేము, మళ్ళీ మనం కృష్ణ భక్తిలో పురోగమించాలంటే ఇంకొక జన్మ కావాలి. అది నిజంగా మనం భయపడాల్సినటువంటి విషయం. ఓకే, ఇక్కడ కాదు మాతాజీ 17వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ.